శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ముందుగా శ్రీలంక జలాల్లో దారి తప్పి అక్రమంగా ప్రవేశించి శ్రీలంక నేవల్ సిబ్బందికి పట్టుబడ్డ కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారులని కేంద్ర ప్రభుత్వంతో తర్వాత శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి వారిని క్షేమంగా గట్టెక్కించి తిరిగి కోస్ట్ గార్డు ద్వారా వారిని 29వ తేదీని తిరిగి తీసుకురాబోతున్నందుకు ఈ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా కాకినాడ పార్లమెంటు సభ్యులు, జనసేన పార్టీ మా ప్రీతం నాయకులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి కృషి అభినందనీయం. అలాగే పలు రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఆయన అనుకున్న పనులన్నీ సాకారం అవుతూ 1 సంవత్సరం కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించిన ఉదయ్ శ్రీనివాస్ గారు మరిన్ని అఖండ విజయాలు సాధించాలని, ముఖ్యంగా మా తరఫు నుండి ఒక ప్రతిపాదన, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది కాకినాడ పిఠాపురం రైల్వే లైన్. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో దాని ప్రస్తావన వచ్చేది కదా, ఉండి వచ్చేది, ఓసారి సర్వే, ఓసారి ఇది, మొత్తానికి ఎంతో కొత్త పనులు జరిగాయి. అది పూర్తి చేస్తే చాలా కాకినాడ నుండి నేరుగా సామలకోట లెక్కలు లేకుండా పిఠాపురం వెళ్ళి రైలు ఎక్కే సదుపాయం ఉంటుంది. అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ. కాబట్టి ఈ విషయంలో ఎంపీ గారు దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎన్నో కాకినాడకి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి ఎన్నో రైళ్ళని ఇప్పటికే సాధించారు, ఇంకా చాలా సాధించాలి. ఆయన మరింత చురుగ్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇక విద్యా విధానం, మన దేశంలో విద్యా విధానం ఎలా ఉందంటే, పిల్లాడి పొటెన్షియాలిటీ పేరెంట్స్కి అక్కర్లేదు. ఎదురింటి పిల్లాడు పక్కింటి పిల్లాడితోటి మీ పిల్లాడిని కంపేర్ చేసుకున్నంత కాలం మీ పిల్లాడి జీవితం నాశనం చేసుకోవడం తప్పించి మరో మార్గం ఉండదు. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంజనీరింగ్ విద్య అన్నది చాలా ఇదైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నా ఐటీ విప్లవం రావడం, వరుసగా కుప్పలు తెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ అవ్వడం, అందులో చాలామంది ఐటీ టెక్నాలజీ విప్లవం అందిపుచ్చుకొని ఎంతోమంది ఉత్తీర్ణులు అవ్వడం, ఉద్యోగాలు రావడం జరిగింది. సరే, జరుగుతుంది. మనం మా బంధువర్గంలోనే రమారమి ఒక 500 మంది పైబడి ఉన్నారు నాకు తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. సరే, క్రమేపీ ఏమవుతుందంటే తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆనాడు 2004 అనుకుంటా. ఒక దశలో ఇంజనీరింగ్ చదువు అన్నది భారం అనే పరిస్థితిలో వచ్చి ఇంక ఇంజనీరింగ్ చదివించకూడదని దివాలా తీసే పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పథకాలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేసాయి. ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ గురించి మరో సందర్భంలో మాట్లాడుకున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనగానే మళ్ళీ మన పేరెంట్స్లో నేను ఇందాక చెప్పిన మెంటాలిటీ బయటపడింది. అందరూ ఇంజనీరింగే. ఒకటి అడుగుతున్న పేరెంట్స్ని, 30,000 ర్యాంక్ వస్తే మీ అబ్బాయిని మీ డబ్బులతో అయితే మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా? ఏమైంది? ఫస్ట్ ఇయర్ ఇది పేతబూరతోటి చదవలేని వాడిని మనం ఒత్తిడి చేయకూడదు. వాడికి ఒకటే చెప్తున్నాను, 10th క్లాస్లోని మీ పిల్లాడి టీచర్స్ని వాడి ఎందులో ఆసక్తి ఉంది, ఎందులో స్ట్రాంగ్, ఎందులో వీకు అన్నది నిర్ణయించుకొని పై చదువు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ ఏ గ్రూప్ జాయిన్ చేయాలన్నది నిర్ణయించుకోవాలి. అది మానేసి అందరూ ఇంజనీరింగ్. ఏటా 60,000 మంది, నాకు తెలిసి ఇంకా ఎక్కువ మందో యావరేజ్గా చెప్తున్నా, 60,000 మంది బయటకు వస్తారు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు పట్టుకొని. ఇందులో ఏంటి, 3 సంవత్సరాలకి 23 బ్యాక్లాగులు ఉండి ఏదో ఎక్కి తొక్కి మొత్తానికి పాస్ అని బయటకు వస్తున్నారు. ఇక్కడ నిజంగా వస్తున్న వాళ్ళందరూ కూడా క్యాంపస్ సెలక్షన్లో వెళ్ళిపోతారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళు ఈ సర్టిఫికేట్లు పట్టుకొని ఏం చేయాలో తెలియదు. చదివిన క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్, చిన్న ఉద్యోగాలకు వెళ్ళలేరు, పెద్ద ఉద్యోగాలు వీళ్ళకి రావు.
ఏమైపోయింది ఆ విద్యార్థి జీవితం? అందుకనే నేను పలు సూచనలు చేసిన మేట ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో ఏమంటారు దాన్ని, సెక్యూరిటీ ఏంటి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఐడెంటిఫికేషన్ కానీ అవే ఈవేళ కార్యరూపంలోకి వచ్చాయి. ఏవి ఎందులో స్ట్రాంగు ఎందులో వీకు వాళ్ళ ఇది ఉంది అన్నది ఇచ్చాయి. పరిమితంగా ఇంజనీరింగ్ సీట్లు ఉండాలి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కేవలం 10,000 లోపు ర్యాంకులు ఉన్న వాళ్ళకే అమలు చేయాలి. అంతేగాని మొత్తం అందరినీ ఇంజనీర్లు చేసి ఇక్కడ ఐటీఐ చదివిన వాళ్ళు లేరు, పాలిటెక్నిక్ పూర్తి చేస్తున్న వాళ్ళు లేరు, అందరూ ఇంజనీర్లే. ఎక్కడవుతుంది? మనం పిల్లలకి ఏమి ఇవ్వగలం అంటే వాళ్ళ పొటాన్షియాలిటీ ఎంత ఉంది, దాని తగ్గ చదువు చప్పించి లైఫ్ ఇవ్వాలి. కానీ వాటి లైఫ్ని చంపేసి పద్ధతి ఉండకూడదు. ఇంకా కార్పొరేట్ కాలేజీలు 10th అయ్యాక ఇంటర్, ఆ కాలేజీల్లోని వాతావరణం జైల్లో ఖైదీలు హాయిగా ఉంటారు. అంత భయంకరమైన తెల్లారి 5ంటికి లేపి రాత్రి 9 వరకు అది నూరేస్తే ఆ పిల్లాడు ఒత్తిడి తట్టుకోలేడు. అది చూసుకోవాలి మనం. చదువుకునే చదివేకి కుర్రాడికి ఎంతైనా మీరు ఇచ్చేయండి, పర్లేదు. యావరేజ్ స్టూడెంట్స్ని సప్రెస్ చేస్తే ఎంతోమంది మనం పిల్లల ఆత్మహత్యలు చూస్తున్నాం. అది కాబట్టి ముందు పక్కింటి పిల్లాడు ఎదురింటి పిల్లాడు, లేకపోతే పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయి కాన్సెప్ట్ వదులుకొని మీ పిల్లాడు దేనికి పనికి వస్తాడు మీరు నిర్ణయించుకొని వాడికి ఏది ఇష్టమో అది చూసుకొని చదివిస్తే ఇది ఉండవు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు వేళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తి ఫ్యాకల్టీ ఉంది. చెకింగ్ చేసే వ్యవస్థ లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవస్థ అక్కర్లేదు, చెకింగ్ చేయక్కర్లేదు. ఇంజనీరింగ్ చదివి ప్రతి విద్యార్థికి నేను ఒకటే చెప్తున్నా, మీరు కాలేజీకి వెళ్ళారు, ఎన్ని క్లాసులు జరిగాయి, ఏ క్లాస్కి మీ ప్రొఫెసర్ అటెండ్ అవ్వట్లేదు, రిపోర్ట్ పబ్లిక్ పోర్టల్ పెడుతుంది గవర్నమెంట్, అందులో ఇవ్వండి. కాలేజీలు బండారం బయటపడుతుంది. దానికి ఏ పెద్ద చెకింగ్కి వెళ్ళి లంచాలు తీసుకునే అధికారులు మనకు అక్కర్లేదు. ఇంకో ఈరోజు మాకు ఈ క్లాస్ జరగాలి, ఈరోజు క్లాస్ మార్కలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని నేను కోరేది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఎంత ఉంది అని చెక్ చేయడానికి మీరు ఫ్యాకల్టీ మీరు ఆన్లైన్ పోర్టల్ పెట్టండి. విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎక్కడైతే ఫ్యాకల్టీ లేదో కాలేజీలు మూసేయండి. ఇది ఒక పరిష్కారం. ఇంకా ఇంకో మైండ్ సెట్, ఏదో చదువు అయింది వచ్చింది, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, అమ్మమ్మ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, వాళ్ళ అబ్బాయికి 30,000 వస్తుంది, వీళ్ళు 12,000 ఇస్తామన్నారు, పంపకండి. మీ అబ్బాయిని ఇంట్లో ఖాళీగా 1 సంవత్సరం కూర్చోబెడితే ఎంటీ ఏమంటారంటే దాన్ని, ఖాళీగా ఉండే మనిషి బ్రెయిన్ హెవెన్స్ డెవెన్ అంటారు, అంటే దెయ్యాల స్వర్గం అని. ఖాళీగా ఉంచకండి పిల్లల్ని, ఏదో ఉద్యోగం చేయనివ్వండి. అంచెలంచెలుగా ఎదిగే విధానాన్ని అలవాటు చేయండి. అప్పుడు మీ పిల్లాడు పక్కదారి పడ్డాడు. ఇది నేను చెప్పే విధానం. అటు ప్రభుత్వాలు కూడా మీరు సంక్షేమ పథకాలు అంటే ఫ్రీగా అన్నీ ఇవ్వడం కాదు, పనికొచ్చి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఎంతైనా ఇవ్వండి, ఎంతైనా పెట్టుబడి పెట్టండి. మీరు ఈ సంక్షేమ పథకాల పేరుతో ఎంతోమంది పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఇంజనీరింగ్ చదివాను, ఈవేళ చాలా షాపింగ్ మాల్స్లో అక్కడక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు సూపర్వైజర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అదే వాళ్ళు ఐటీఐ కానీ ఐటీఐలో చేసి శుభ్రంగా ఇదయ్యి ఉంటే వాళ్ళ కాళ్ళ మీద గవర్నమెంట్ ఉద్యోగం ఈవేళ ఒక వెల్డర్కి కానీ ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్లో సర్వేయర్స్కి కానీ డ్రాఫ్ట్స్మెన్ కానీ ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఇండిపెండెంట్గా ప్రొఫెషన్ లీడ్ చేయగలరు, వాళ్ళే ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వగలరు. ఇది మానేసి మన పిల్లల భవిష్యత్తు మనం చంపేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఇది మంచి విధానం కాదు. చదువుకునే వాళ్ళని ప్రోత్సహించండి, చదవలేని వాళ్ళు వాళ్ళకి అనువుగా ఉన్న చదువు చెప్పించండి, దాన్ని వాళ్ళ జీవితాన్ని స్థిరపరచండి. కానీ ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పట్టుకొని బయటకు వచ్చి చిన్న ఉద్యోగం చేయలేక పెద్ద ఉద్యోగం రాక ఆ మనిషి ఏమైపోతాడు, అది దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడికక్కడ మనం ఇక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు చెప్పాను. ఫ్యాకల్టీ ఉండదు, ఏముండదు. అదే పిల్లలకి నేను ఒకటే చెప్తాను, స్టూడెంట్స్కి ఈవేళ ఫలానా క్లాస్ లేదు, హ్యాపీ ఎంజాయ్ చేద్దామని 1 గంట ఆడుకోవడం కదా, మీ జీవితాంతం కష్టపడాలి. మాకు ఈ క్లాస్ లేదు, జరగట్లేదు, ఇక్కడ ఈ ఫ్యాకల్టీ లేదు, మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ చేయండి,
ఖచ్చితంగా మీ కాలేజీ మీద చర్యలు తీసుకుని ఫ్యాకల్టీ ఉంటే పర్మిషన్ ఇస్తారు, లేకపోతే పర్మిషన్స్ క్లోజ్ అవుతాయి. అందుకని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఇంకా ఉన్నాయి మిగిలినవి కూడా, MBA కానీ ఇతరత్ర కానీ, ఆ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఉందా, క్లాసులు రోజుకి ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి, ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ నుండి తీసుకునే విధంగా ఒక పోర్టల్ వచ్చినాడు కాలేజీలు సెటరేట్ అవుతాయి, విద్యార్థుల జీవితాలు బాగుంటాయి. అలాగే ITIలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలను కానీ విరివిగా పెంచాల్సిన అవసరం ఉంది. వాటిల్లో కూడా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఫ్యాకల్టీ లేని సందర్భాలు ఉంటున్నాయి. అవి లేకుండా కాలేజీ నుండి బయటకు వచ్చేసరికే విద్యార్థి ఫిట్ ఫర్ జాబ్ అన్నట్టు ఉండాలి. కానీ మళ్ళీ బయటకు వచ్చే స్కిల్ డెవలప్మెంటు అది అంటే ఇది ఒక మనిషి జీవిత ప్రమాణం గతంలో 100 ఏళ్ళు ఉండేది, నింపాదిగా 80-90కి ఇప్పుడు 60కి పడిపోయింది, ఇప్పుడు 50 దాటితే ఎప్పుడు పోతామో తెలియట్లేదు. కాబట్టి మీ పిల్లాడి భవిష్యత్తును మీరు నిర్ణయించండి, దానికి ప్రభుత్వం సహకరించాలి. ఈ రెండు కలిపి చదువు పూర్తయి బయటకు వచ్చేసరికి తను ఉద్యోగం చేసుకునేలాగానో సొంతంగా పని చేసుకునేలాగానో ఉండాలి. కానీ విద్యా విధానం అన్నది ఎప్పుడు కూడా పిల్లలు భవిష్యత్తు కోసం ఉండాలి, కానీ వాళ్ళ భవిష్యత్తు నిలిమేసేలా ఉండకూడదు. పిల్లలకి ఒకటే పేరెంట్స్కి ఒకటే చెప్తాను, మీ పిల్లల్ని ఒత్తిడి చేయకండి. వాళ్ళని ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళకి అర్థమయ్యేలా కన్విన్స్ చేసి చెప్తూ ఉండండి. చెప్పాలి, మనం ఎలాగైతే వృద్ధిలోకి వచ్చామో మన పిల్లలు అలా వృద్ధిలోకి రావాలంటే వాళ్ళ మీద పెద్ద టార్గెట్స్ పెట్టేయకండి. వాళ్ళు సింపుల్ టార్గెట్స్ పెట్టేసి క్రమేపీ పెంచుకొని ఇలా ఉన్ననాడు ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ అవుతాడు. అంతేగాని వాళ్ళ మీద అనవసరపు ఒత్తిళ్ళు చేయొద్దు. ప్రభుత్వం కూడా ఈ విషయంలోని ఆలోచన చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. దేశంలో నిరుద్యోగం అన్న మాట వినపడకూడదంటే నేను చెప్పింది చాలా ఆచరణీయమని నా నమ్మకం. అది మీరందరూ నమ్మాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.